పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుపిల్లి మండలం రావివలస గ్రామంలో గల రావివలస మరియు కంబర మధ్య గల బీటీ రోడ్డు పనులు చేపట్టాలని ఈ రహదారి నిర్మాణం చేపట్టకపోవడం వలన సుమారుగా 2000 ఎకరాలకు పైగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో రైతులు పొలాలకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు గల సమస్యలను పరిష్కరించి తగు న్యాయం చేయాలని గుంట్రెడ్డి గౌరీ నాయుడు మరియు రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్లో నేను పిహెచ్సి చైర్మన్గా చేశాను. ఇప్పుడు రావివలసకును కంబరకు ఒక మట్టి రోడ్డు ఉంది. ఆ మట్టి రోడ్డు కనీసం ఓ 1500 మందికి 1500 అంటే కనీసం పొలం అంటే కనీసం విస్తీర్ణం ఇంచుమించు ఒక 2000 ఎకరా ఉంటుంది. పొలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా మట్టి రోడ్డు అయిపోయి బురదమయమైపోయి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్ని దఫాలు మేము చెప్పినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్తున్నారు, కానీ చేయట్లేదు. మరి ఎందుకు కారణం చేతనో మరి అది ఆగుతుందో తెలియదు. కనీసం ప్రభుత్వం పట్టించుకొని పని చేస్తారనేసి కోరుకుంటున్నాం.